రేవంత్ రెడ్డి దొంగ సార్ మాట చెప్పండి చెప్తున్నా కదా. మీ ప్రాబ్లం అనేది ఆల్రెడీ కాశ్మీర్ సార్ వివరించడం జరిగింది. సార్ కలెక్టర్ మాట్లాడుతున్నారు. అదే కాదు ఈజీ వస్తుంది మాట్లాడుతున్నారు. ఒకసారి మాట్లాడిన తర్వాత మీకు ఒక సొల్యూషన్ అనేది ఒకటి వస్తుంది. బాగా అర్థం కాదా? ఇప్పటికి మార్కెట్ బంద్ అయ్యి వారం 10 రోజులు అయింది. వినండి సార్, వినండి. వారం 10 రోజులు మార్కెట్ బంద్ అయ్యి రైతు ఆత్మహత్య చేసుకుంటే మీరు పట్టించుకుంటారా? అన్ని రైతు తులం కలపతి ఆత్మహత్య కొనుగోలు చేస్తారా? ఒకవేళ జైనత్ మండలాన్ని ఒక రైతు ఆత్మహత్య చేయాలి. ప్రభుత్వ హత్య తగ్గిందనే ప్రభుత్వ హత్యనే ప్రభుత్వ హత్యనే జై జవాన్ జై జవాన్ జై కిసాన్. కలెక్టర్ గారు పండించిన పంటను వెంటనే, రైతులు పండించిన శనగ పంటను వెంటనే. జై జవాన్ జై కిసాన్ జై జవాన్ జై కిసాన్. రైతు లేనిదే రాజ్యం లేదు, రైతు లేనిదే రాజ్యం లేదు. జై జవాన్ జై కిసాన్ జై జవాన్ జై కిసాన్. కలెక్టర్ గారు వెంటనే రావాలి, కలెక్టర్ గారు వెంటనే రావాలి, ఎమ్మెల్యే గారు వెంటనే రావాలి, ఎమ్మెల్యే గారు వెంటనే రావాలి, మార్కెట్ డైరెక్టర్ గారు రావాలి, లోకల్ మార్కెట్ చైర్మన్ గారు రావాలి, లోకల్ మార్కెట్ చైర్మన్ గారు రావాలి. రైతుల ఐక్యత, రైతుల ఐక్యత, అఖిల పక్షం రైతుల ఐక్యత, అఖిల పక్షం రైతుల ఐక్యత. సాయనా నమస్తే. అంటే కొనమంటున్నాం మేము అడుగుతున్నాం. మా డిమాండ్ ఏమి? పండిన పంట మరి ఏడు అమ్ముకోవాలి రైతు. ఎంఎస్పీ ప్రకటించిన రేటు కొనమంటున్నాము. జైనత్ బేలా మండలి కలిపి అగ్రికల్చర్ వాళ్ళు ఇచ్చిన రిపోర్టు ప్రకారం 1,30,000 క్వింటల్ పంట వస్తే ఓన్లీ 65,000 క్వింటల్ కొనాలి. ఇప్పటిదాకా అవసరమైతే సెంట్రల్తో మాట్లాడండి, స్టేట్తో ఒప్పందం చేసుకొని రైతులు పంట కొని రైతుల డబ్బులు ఏమంటున్నాం. రైతులు అగమ్మ గోచరంగా ఉన్నారు. ప్రభుత్వం సోయి లేదు, సిగ్గు లేదు. కనీసం పండించిన పంట ఉంటే మా రైతులు ఖాతాలలో డబ్బులు పడతాయి. వాడు బిడ్డపేళ్ళు, కంపెనీపేళ్ళు, మెడికల్ హాస్పిటల్ డబ్బులు ఉంటాయి కదా రైతుకు వచ్చాడు. అప్పుల ఊపిలో కూరుకపోయిండు. 2 లక్షలు రుణమాఫీ చెప్పిండు, రూపాయి కాలేదు. రైతు బంధుకు రామ్ రామ్. ప్రభుత్వాన్ని ఏం అడుగుతున్నాం? కనీసం మీరు ఇవ్వకపోయినా మా పంట ఉంది, మా పంట ఉంది అంటున్నాం. దాని అంటే మా రైతు ఏం చేసి బతుకు? రైతు ఏం చేసి బతుకు? మీరు మాట్లాడిన తర్వాత దేవన సార్ మాట్లాడతారు. మీరు మాట్లాడండి వెంకటరెడ్డి సార్. చెప్పండి. మాకు రైటింగ్ లో ఇవ్వండి, మాకు రైటింగ్ లో ఇవ్వండి, మాకు రైటింగ్ లో ఇవ్వమని చెప్పండి. రైతుల ఐక్యత, రైతుల ఐక్యత. శనగల కొనుగోలును వెంటనే కొనుగోలు చేయాలి, శనగల కొనుగోలును వెంటనే కొనుగోలు చేయాలి. అయితే నేడు రైతుల యొక్క ఆవేదన చూస్తూ ఉంటే ఈరోజు ఎంతో బాధతోని, శోకతప్త హృదయాలతోని ఎందరో మంది రైతులు వాళ్ళ యొక్క అవసరాల కోసం శనగలు అందరూ ఇళ్లలో నిలబెట్టుకున్నారు. పెళ్లిళ్ళ కోసం, అప్పుల కోసం అమ్ముదామంటే కొనలేని స్థితిలో ప్రభుత్వం ఈ రోజు ఉంది. ఎందుకంటే మనకి ఇంతకుముందు ఉన్నటువంటి ప్రభుత్వాలు ఏ రోజు కూడా రైతులకు పండించినటువంటి పంటను కొనుగోలు చేయకుండా, నిల్వ ఉంచకుండా రైతులకు ఇబ్బంది లేకుండే. ఈ ప్రభుత్వం మనకు కొనుగోలు చేయనప్పుడు మీరు ఆన్లైన్ సిస్టమ్ ఎందుకు పెట్టుకున్నారు? మీరు రైతులు ఎంత పంట పండించిండ్రు, ఎందరు రైతులు అనేటువంటిది మొదలే తీసుకొని పెట్టినప్పుడు మరి మేము ఇంత కొనలేం, మేము ఇంత మాత్రమే మద్దతు ధరిస్తున్నప్పుడు మేము కొనలేమన్నటువంటి పరిస్థితి తెలియజేస్తే రైతులు పండించుకున్నటువంటి అవకాశం ఉండదు. ఈ రోజులు కష్టపడి శ్రమపడి పండించుకున్నటువంటి కొనుగోలు చేయడం లేదు. కారణం ఏంటి అనంటే మొన్న మనం రీసెంట్లీ శనగలు కొనుగోలు చేస్తామని ఎమ్మెల్యే దగ్గరికి పోతే ఖచ్చితంగా కొనిపిస్తానని హామీ ఇచ్చిండు. హామీ ఇచ్చినా మనకు ఎమ్మెల్యే గారు ఏం చేసిండు?
నువ్వు మొక్కజొన్న మొన్న వండిన పంట ఆన్లైన్ లేని పంటకు మనకు కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేసినావు. తప్పు లేదు, వాళ్ళు మా రైతులే అమ్ముకొని వాళ్ళకి ఇక్కడ ఎవరైతే బాధపడుతున్నారో ఆ రైతులందరికీ కూడా మీరు కొనుగోలు పంటను మనము వెంటనే కొనుగోలు చేయాలని కోరుతున్నాం. అదేవిధంగా సెంట్రల్ రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కనుక్కుంటే అసలు మద్దతు ధర ప్రకటించేది కేంద్ర ప్రభుత్వం. మరి మద్దతు ధర ప్రకటించినప్పుడు ఖచ్చితంగా ప్రభుత్వం కొనాలి. ఎప్పుడైతే నీకు మద్దతు ధర ప్రకటించేటువంటి అధికారం ఉన్నదో సెంట్రల్కు, మరి ఎందుకు కొనవు? నేను 20% కొంటా, 30% కొంటాను ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్, నువ్వు మద్దతు ఎందుకు ప్రకటిస్తావు? నీకు అధికారం ఉన్నప్పుడు ఖచ్చితంగా ప్రతి గింజ ఏ ప్రైవేట్ వ్యక్తులు ఉన్నప్పుడు కొనే బాధ్యత సెంట్రల్ గవర్నమెంట్ది. అటువంటిది 20% అని చెప్పి తప్పించుకుంటున్నది. మరి అది బాధ్యత లేనప్పుడు బాధ్యత వహించేటువంటి రాష్ట్ర ప్రభుత్వం అన్న ఖచ్చితంగా ఈ కొనుగోలు పంటను ఖచ్చితంగా శనగలను కొనుగోలు చేయాలి. అదేవిధంగా ఇక్కడికి బాధ్యులైనటువంటి జిల్లా కలెక్టర్ కానీ, మార్క్ఫెడ్ ఎండి కానీ, మన లోకల్ ఎమ్మెల్యే గారు కానీ వచ్చి రైతులు హామీ ఇచ్చే వరకు ఈ శాంతియుతమైనటువంటి ఈ పోరాటాన్ని మేము కొనసాగిస్తాం. అందరూ ఈ మనకు రక్షణ సిబ్బంది కూడా సహకరించాలని వారిని కోరుతున్నాం. రైతుల యొక్క డిమాండ్ నెంబర్ 1 గారు మేము చేసేటువంటి డిమాండ్ ఏం లేదు సార్. బాగున్న కొనుగోలు ఇప్పుడు రూపాయలు లేకుండా రైతులు అవుతున్నారు. అమ్ముకుంటే మనకు ఏదైనా కార్యబలం ఇప్పుడు పెట్టే సీజన్ కూడా వస్తున్నది, విత్తనాలు కొనుక్కోవడం డబ్బులు లేవు. మనం మళ్ళీ సీజన్ స్టార్ట్ కాబోతే కానీ దయచేసి కొనుగోలు చేయాలని వాళ్ళు ఖచ్చితంగా కలెక్టర్ కానీ ఎమ్మెల్యే గారు కానీ వచ్చి వాళ్ళ యొక్క హామీ ఇవ్వాలి. ఏదో ఒక హామీ. మేము గవర్నమెంట్ దిగొచ్చేంత వరకు పోరాటం చేస్తాం. ఫస్ట్ విలేజ్ ఆర్థిక చేస్తాం రైతుల పక్షాన. ఒకవేళ చర్యలు కొనుగోలు చేయకపోతే రైతుల పక్షాన కనీస అంగర్ స్థాయికి అమర నిరాధ్యక్ష కూడా పూనుకుంటాడు. చర్యలు కొనుగోలు చేసుకుంటే 2 టైం ఇస్తాం. ఫస్ట్ విలేజ్ ఆర్థిక చేస్తాం. ఆఖరికి అమర నిరాధ్యక్ష కనీసం కీలకం తిట్టి 10 డేస్ లో కూర్చుంటాం సార్ రైతుల పక్షాన. ఈసారి మీరు గవర్నమెంట్ మీరు ఒక జవాబు ఇవ్వనండి కలెక్టర్ గారిని కానీ ఎమ్మెల్యే గారు కానీ. ఎవరన్నా అడ్మిషన్ ఆఫీసర్ ఎవరు చెప్పండి.